అవినీతికి వ్యతిరేకంగా సాగించి పోరాటానికి బలమైన తీర్మానం చేశాం. అయితే అందరం కలిసి పనిచేయాలి కాబట్టి వామపక్ష పార్టీలను కలుపుకొని చేద్దామని చెప్పేసి దానిపైన నిలబడ్డాం. అట్లాగే బీహార్లో జరిగేటువంటి ఎన్నికలు కూడా అనేక చర్చలు జరిగినాయి. వామపక్షాలు సపరేట్గా ఉండాలన్నా, లేకపోతే బీజేపీని ఓడించడానికి ఆర్జేడీ వీళ్ళ గుంపులతో ఉండాలని చెప్పేసి దానిపైన చర్చలు జరిగినాయి. కానీ బీజేపీని ఓడించేది, గెలిపించేది అది ప్రజల్లో మనోభావాలను బట్టి ఉంటుంది తప్ప కేవలం మనం ఒక్కరనుకుని మాత్రం అయ్యేది కాదు. దీన్ని ఇప్పుడు మళ్ళా ఆర్జేడీతోనూ సమతా పార్టీతోనూ కలిసిపోయే బదులు వామపక్షాలే బీహార్లో కూడా పోరాటం సాగించడం ద్వారా భారతదేశానికి ఒక సంకేతం పంపించారు. రాబోయే రోజుల్లో ఈ బూర్జువా పార్టీ చేసేటువంటి అనేక అనైతిక చర్యలకు మనం ఆమోదించే పద్ధతిలో కాకుండా వామపక్ష పార్టీలే కలిసి ఎన్నికల్లో కూడా పోటీ చేయడం ద్వారా బీహార్లో ఒక మార్గదర్శకమైనటువంటి పాత్ర వహిద్దామని చెప్పేసి సిపిఐ తీర్మానం చేసింది. ఆ తీర్మానం ప్రకారం అది కూడా మిగతా వామపక్ష పార్టీలతో మాట్లాడి బీహార్లో జరిగే ఎన్నికల్లో కూడా వామపక్ష కూటమిని బలోపేతం చేస్తూ ఆందోళన సాగించేందుకు, ఎన్నికల పౌరులు సాగించేందుకు ఉపయోగపడే పనులు చేయడానికి తీర్మానించాం. ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కూడా ఆడ ఈ ఓటుకు నోటు మీద వచ్చిన సమస్య పైన ప్రజా సమస్య మొత్తం ఎక్కడో పోయినాయి. అది ఎవరు పట్టించుకోవడం లేదు. ఇప్పుడు కేవలం డిఫరెన్సెస్ ఎట్లా కాపాడుకోవాలా, అవినీతిని ఎట్లా కాపాడుకోవాలా, ఓటుకు నోట్లు ఆరోపణలు ఎట్లా కాపాడుకోవాలా, ఈ పద్ధతుల్లోనే రెండు రాష్ట్రాల్లో